నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలను మేళతాళాల చప్పుల మధ్య ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి నివేదించారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు పిల్లా పాపాలతో అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని బాంబే కాలనీ, ఇందిరానగర్, అశోక్ నగర్ తదితర కాలనీలో భక్తులు బోనాలతో ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయ ప్రాంగణానికి చేరుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ జరుపుకుంటున్నాము. 10వ నంబర్ వార్డు దేవునిపల్లి 10వ నంబర్ వార్డు నందు పోచమ్మ గల్లి వెనుక దక్షిణ భాగాన ఉన్న పోచమ్మ గల్లి వాసులు మరియు సీతారాం నగర్ 1-2 కాలనీ వాసులకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అలాగే గత 4 సంవత్సరాల నుంచి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరము బోనాలు తీస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా బోనాలు తీయడం
బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి 200 మంది మా సభ్యులందరూ కలిసి చాలా ఘనంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సంఘ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో పాటు కామారెడ్డి నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు కంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారునే కలియుగములో నా కన్నే మాతనంటిరే యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి ఆసరు కట్ట మీది అమ్మి కట్ట మైసినే నీ ఇంటి ముంగట నే సుట్టమైతినే ఆ ముల్లో కాలేలే ఆ ముత్యాలమ్మనే నన్ను శరణన్నోళ్ళకి నేను శరతులెత్తునే అయ్యో కోరినోళ్ళకు నేను కొడుకులెత్తునే నన్ను అడిగినోళ్ళకు ఆడబిడ్డలనెత్తునే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి ఆ మర్రి చెట్లల్లా నే మా ఊరాలినే ఆ వర్రెల అంపుల్లా నే ఒడ్డుకుంటినే చుట్టూ చెట్టు చలకల్లా నేను సక్కని తల్లినే ఆ గట్టు మీదున్న గౌన్లాడి బిడ్డనే ఆ మందొట్టకు నేను మారమ్మ తల్లినే ఆ గంగొట్టుకు నేను గావురాల తల్లినే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి మైసమ్మ తల్లికి ఈరోజు మా మైసమ్మ తల్లి అశోక్ నగర్లో గుడి పునర్నిర్మాణించుకున్న తర్వాత మొదటిసారి వచ్చినటువంటి ఆషాఢ మాస బోనాల్లో భాగంగా ప్రతి ఆషాఢం 4వ ఆదివారం మేము ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడానికి మేము కాలనీ ప్రజలందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలకి గల్లీయే కాకుండా పట్టణవాసులందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు బోనాలతోని సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా కామారెడ్డి పట్టణ ప్రజలకు మా అశోక్ నగర్ కాలనీ మైసమ్మ తల్లి తరఫున మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో శ్రీ మహంకాళి బోనాల జాతరను స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో సంఘ సభ్యులు మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్, పట్టణ అధ్యక్షులు కిష్టాపురం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సరా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు కంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారునే కలియుగములో నా కన్నే మాతనంటిరే యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని గౌడ సంఘం, జర్నలిస్ట్ కాలనీ మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతాలలో నిర్వహించిన ఈ బోనాల ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం సుమతిరెడ్డి తలపై బోనం ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని తెలిపారు. డప్పు చప్పుల మధ్య బోనాల ఊరేగింపులు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు బోనాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ బోనాల ఉత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మీరందరూ కూడా కాబట్టి అటువంటి యొక్క బోనాల పండుగ అందుకే నేను తెల్లవేళలో కూడా పాల్గొంటాను. అది తెలుసు అమ్మ యొక్క శక్తి ఏందో, అమ్మ యొక్క దయ ఏందో. మనం మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆమెను కొలుచుకుంటే, ప్రార్థిస్తే తప్పనిసరిగా మనకు అన్ని విధాలుగా ఆమె ఆశీర్వదిస్తుంది. అలాంటి పండుగ సందర్భంలో అందరం కలిసి చాలా సంతోషం. అమ్మవారి దయ అనుగ్రహం కొడితే మనం ఇవన్నీ చేసేది. శాంతి, సామరస్యం. కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా 5 ఇండ్లలో దొంగలు చొరబడి భారీ సొత్తును దోచుకెళ్లారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగలు 2 గ్రామాల్లోని 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోచుకెళ్లారు. సదాశివనగర్ మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన షహరీ బేగం, రాములు, పుష్ప, మర్కల్ గ్రామానికి చెందిన పుష్ప, శాంత ఇళ్లకు తాళాలు వేసి వివిధ పనుల నిమిత్తం ఊళ్లకు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఆయా ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, నగదు అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ గ్రామాలకు వెళ్లి దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి వేలిముద్రలు సేకరించారు. మర్కల్లో అర్ధరాత్రి 5 గుర్తున్న వ్యక్తులు సంచరిస్తున్నట్టు సీసీ కెమెరాలో నిక్షిప్తమైందని, వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో అందులో 5 చిక్కుకున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు పొలం పనులు ముగించుకొని వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సదాశివనగరం మండలం ఆమర్లబండ రైతులు, వ్యవసాయ కార్మికులు శనివారం రాత్రి రాజగుండ వాగులో చిక్కుకుపోయారు. వ్యవసాయ పనులు ముగించుకొని వస్తుండగా భారీ వర్షాల వల్ల వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో 5 అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకొని చీకట్లోనే ట్రాక్టర్ సహాయంతో వారిని బయటకు సురక్షితంగా తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఎప్పుడు వర్షాలు కురిసినా ఇలాంటి సమస్య వస్తుందని గ్రామస్తులు తెలిపారు. వెంటనే వాగు వద్ద బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. విద్యారంగ దిగ్గజం సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ముత్యాల పోచమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ 22వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పోచమ్మ తల్లి కృప ఎల్లారెడ్డి ప్రజలందరిపైన ఉండాలని, ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిలకడగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పాడి పంటలు, పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ప్రజలు, భక్తులు, మిగతా బృందాలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పోచమ్మ తల్లి 22వ వార్షికోత్సవానికి మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ముత్యాల పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని, ముత్యాల పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులందరికీ, మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, భక్తులందరూ కూడా నేను అమ్మవారిని కోరుకున్నది ఈ ప్రాంతాన్ని, ఎల్లారెడ్డి ప్రాంతాన్ని సుశశ్యామలంగా ఉంచి ఆరోగ్యంగా అందరినీ ఆశీస్సులు ఇవ్వాలని, ఆ తల్లి దయ ఎల్లారెడ్డిలో ఉండాలని. మరి ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలు చాలా అమాయకులు, పేద ప్రజలు. ఈ ప్రాంతాన్ని మరి ఆ తల్లి కనుచూపులతోని నాకు శక్తినిచ్చి, మరి మా అందరు కూడా శక్తినిచ్చి, ఇక్కడ మాతో పాటు అందరు కూడా శక్తినిచ్చి, శక్తితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఈ ప్రాంతాన్ని కూడా. ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన ముత్యాల పోచమ్మ తల్లి బోనాల పండుగలో డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఓ రైతుకున్న 26 గుంటల భూమిని కొందరు కబ్జా చేశారు. అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి మండలం షాబ్దీపూర్లో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తన భూమి కొందరు కబ్జా చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి మండలం షాబ్దిపూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డికి ఎకరం 26 గుంటల భూమి ఉంది. అయితే అందులో 26 గుంటల భూమిని గ్రామానికి చెందిన 3 వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన చావుకు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాసి కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో తన కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కిష్టారెడ్డి, నేను పెద్ద కూతుర్ని. భూమి మాకు 2 ఎకరాలు ఉంది. ఒక్కొక్క ఎకరం మసీదుకి ఇచ్చినాయి. ఇంకా ఎకరంన్నర ఉండాల్సిన భూమిలో ఎకరమే భూమి ఉన్నది. 26 గుంటలు రాలేదు, అందులో లేదు. కొలిస్తే మేము కిలక్సర పెట్టి కొలిపించినాము. అంత తక్కువ ఉందని చూపిస్తే ఎకరమే ఉందన్నారు. మొత్తం అన్నీ కొలిపిస్తే పక్కల దాంట్లో ఉన్నదని తెలిసింది. అలా హద్దులు వాదిచ్చిర్రు. ఇచ్చినా కానీ వాళ్ళు మాకు ఇయ్యలేదు. ఆ టెన్షన్లోనే మా నాన్న ఇట్లా సూసైడ్ చేసుకొని చచ్చిపోయి అద్దుల్ని వాదిర్రు. కానీ వాళ్ళు ఇయ్య అంటున్నారు. గొడవ చేసిర్రు, చాలా ఎక్కువ గొడవలు చేసిర్రు. ఇంకా కేసు పెడితే కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళు కేసులు కోర్టులకు కూడా వస్తలేరు. ఇంకా అది వస్తుందో రాదో, మా భూమి మాకు మా చేతికి వస్తుందో రాదో అని మా నాన్న మనస్తాపం గురయ్యి అనిపోయింది. ఉక్కాపూర్ విలేజ్ మాది. అంతా మా చిన్నమ్మ కొడుకు. మా చిన్నమ్మ కొడుకు 4 కొడుకులు. ఇలా 2 ఆయన చనిపోయిన కిష్టారెడ్డి. ఆయనకు 2 ఎకరాలు అంటే 2 ఎకరాలు ల్యాండ్ ఉండే. ఆ ల్యాండ్లోకి వెళ్ళి వాళ్ళకి ల్యాండ్ తక్కువ వచ్చింది. తక్కువ వస్తే అప్పుడు ఎంఆర్ఓలు ప్రేమ్ కుమార్ గారు ఉండే. ఆయనకి స్టేట్ కాంప్లైంట్ ఇచ్చినాం. అది ఏకంగా సర్వేలకు వీళ్ళకు వాళ్ళకి అందరికి చూపించి పంపించారు. అద్దులు వాదిచ్చారు. ఒక ముస్లిం పేరు పోయిన ఆయన దాంట్లో కొంత వెళ్ళింది, కొంత నమ్మని దాంట్లో వెళ్ళింది, ఇంకోటి ముగ్గురు ఆయన పేరు 3 దాంట్లో వెళ్ళింది ల్యాండ్. అద్దులు వాదిచ్చారు. వీళ్ళు అర్జెంట్గా వీకేసారు. ఆయనకి సరైన ఇంకా నెట్వర్క్ లేదు. అన్నంలో ఉన్నారు కానీ నెట్వర్క్ లేట్ వేసుకుంటారు పిల్లలు, 2 ఆడవాళ్ళు. ఏం చేస్తామో దర్శనం చేసుకుంటే ఒకసారి స్టే కూడా వేసుకుని అమ్మడవాళ్ళు. ఆ విషయం బాగా సీరియస్ అయింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నడుస్తుంది టీఎస్లో. అందుకే దాని మనస్తాపం గురై ఇష్యూ చేసుకున్నాం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కేకేవై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కేకేవై హైవేపై ఎల్లమ్మ తాండా సమీపంలో కామారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కామారెడ్డి నుంచి లింగంపేట వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు లారీ ముందు భాగం నుజ్జు కాగా బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద ఘాటికి లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అటుగా వెళ్తున్న వాహనదారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 16 మంది ప్రయాణికులను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరందరికీ స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. లారీ డ్రైవర్ కుడికాలు విరగడంతో అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 102 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు వేగం నియంత్రణలో ఉండడం, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లేదంటే భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని పేర్కొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.